బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 11 అంశము సమస్తము నీ మేలు కొరకే వాక్యము రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ సృష్టి యావత్తు చేయబడినది కేవలం మనుష్యుల కోసమే. మనుష్యులు నివసించడానికి యోగ్యంగా దేవుడు భూమ్యాకాశములను సమస్త సృష్టిని కలుగజేసి దానిని మనిషికి అప్పగించి ఈ భూమిని అందున్న సమస్తమును ఏలమని దానిపై అధికారం అనుగ్రహించాడు. ఇదంతా మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపము చేయకముందు జరిగినది. దేవుడు తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో కేవలం తన కోసమే ఈ సృష్టి మొత్తాన్ని చేశాడని అర్థం చేసుకోకుండా కృతజ్ఞత లేనివాడయి దేవుని ఆజ్ఞని మనిషి ధిక్కరించాడు. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. 1 యోహాను 3:4. మనిషి పాపము చేసి దేవుడు తనకు అనుగ్రహించిన ఆధిక్యతలన్నీ కోల్పోయాడు. రోమా 6:23లో వ్రాయబడిన ప్రకారము పాపము వలన వచ్చు జీతము మరణము, కనుక మరణాన్ని కూడా కొని తెచ్చుకున్నాడు. అందుకు కారణం దేవుడు తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించక అర్థం చేసుకోలేకపోవడమే. మనము కూడా అంతే. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక్క క్షణం కూడా ఆలోచించము. దేవుడు మనిషిని ప్రేమించి తాను చేసిన సృష్టి మీద అధికారం ఇస్తే మనిషి ఆ ప్రేమను కాదని సృష్టినే పూజిస్తున్నాడు. నేను మనిషిని ఇంతగా ప్రేమిస్తున్నాను కదా, మనిషి నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని తెలుసుకోవడానికి దేవుడు చిన్న పరీక్ష పెట్టాడు. తినడానికి ఎన్నో పండ్లు ఇచ్చి ఒకే ఒక్క పండు తినవద్దన్నాడు. అయితే మనిషి దేవుని ఆజ్ఞను పాటించలేదు. ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో వారికి మాత్రమే దేవుడు సృష్టించిన సమస్తముపై అధికారము ఉంటుంది. దేవుడు ప్రతి మనిషికి వారి జీవిత కాలానికి అవసరమైనవన్నీ సిద్ధం చేసే ఉంచాడు. అయితే దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే వాటిని కనుగొనగలరు. సృష్టిలోని ప్రతి మేలు వారికోసమే జరుగుతుంది. దేవుడు తమని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోలేనివారు, ఆలోచించనివారు తమ మంచి చెడ్డలు తామే చూసుకుంటూ అనేక కష్టనష్టాలకు గురవుతుంటారు. ఆహారము, వస్త్రాలు, గృహము, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి జీవితంలోని ప్రతిక్షణాన్ని వినియోగిస్తారు. దేవుడు ఈ సృష్టిలో చేయబడిన ప్రతిదానిని మనిషికి ఉచితంగా ఇచ్చినా వాటిని సంపాదించుకోవడానికి మనిషి పడే పాట్లుకి కారణం వారు దేవుణ్ణి గుర్తించకపోవడమే. దేవుణ్ణి ప్రేమించే వారికోసం ఆయన సమస్తము సిద్ధం చేసి ఉంచుతాడు. దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. 1 కొరింథీ 2:9. దేవుణ్ణి ఎరుగనివారు దేవుడు తమ కోసం సిద్ధపరచిన వాటిని పొందుకోలేరు. అందువలన దేవుడు వారికిచ్చిన సుఖ సంతోషాలకు దూరమవుతారు. ఇదంతా మనిషి దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల కలిగే అనర్థం. దీనంతటికీ మనిషి తానే బాధ్యత వహించాలి తప్ప దేవుణ్ణి ఏమాత్రం నిందించటానికి వీలులేదు. దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రం సమస్తము పొందుకుంటారు. ఈ సృష్టిలోని సమస్తము వారికోసమే. ఏం జరిగినా వారి మేలు కోసమే జరుగుతుంది. దేవుడు నీకోసం సిద్ధపరచినవి పొందుకోవాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. అందుకు నీవు సిద్ధమేనా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నిన్ను ప్రేమిస్తూ నీవు మా కొరకు ఏర్పాటు చేసినవన్నీ పొందుకొనేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.